అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ఎవరితోనైనా కొట్లాడతా, ఢిల్లీనైనా ఢీకొడతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆశీర్వాదం ఉంటే రాష్ట్రం కోసం ఏ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాబోయే 20 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే విజన్ డాక్యుమెంట్ని గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం జిల్లాలను చుట్టేశారు. తెలంగాణని దేశంలోని అగ్రస్థానంలో నిలబెట్టేలా రోడ్ మ్యాప్ తయారు చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం పర్యటించారు. నియోజకవర్గంలో 23 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. 2 ఏళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి గడీల పాలనను కూల్చారని రేవంత్ అన్నారు. రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం రద్దు చేసి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. పేదల ఆకలి తీరినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యమని నమ్మినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో లేవాని నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్నబియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్నబియ్యం రావడం లేదు. మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. గ్లోబల్ సమిట్ ఏర్పాటుపై ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. విజన్ డాక్యుమెంట్ కి తుది రూపునిచ్చే విషయంలో సీఎం కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలకు విజన్ డాక్యుమెంట్ లో ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ డిజిటల్ రూపంలో పారదర్శకంగా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లక్ష్యాలు, దాని ప్రాముఖ్యత, ప్రభుత్వ దార్శనికతను దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో తెలియచెప్పేలా ఉండాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ఎవరితోనైనా కొట్లాడుతా, ఢిల్లీనైనా ఢీకొడతా, నిధులు తీసుకొస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రావాల్సిన అనుమతుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను అడగటం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అన్నారు. 1కి 100 సార్లు తిరుగుతానని చెప్పారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో 532 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. నిరుపేదలు, దళిత, గిరిజన, ఆదివాసీ, మైనార్టీ పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తుంటుందని చెప్పారు. చదువొక్కటే బతుకుల్లో మార్పు తెచ్చి సమాజంలో గౌరవంగా నిలబెడుతుందని, ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుందన్నారు. నిరక్షరాస్యత వల్ల ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. అందుకే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ నా పాలసీ అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అందుకే ఈనాడు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలన్నీ మొట్టమొదటి ప్రధానమంత్రి గారు మొదలుపెట్టినది కాంగ్రెస్ పార్టీ కట్టిన కాకతీయ యూనివర్సిటీ. ఇవాళ వరంగల్లో దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన యూనివర్సిటీ అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఇవాళ ప్రాజెక్టులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ దేశంలో ఆ పక్కన బ్రాక్రానంగల్ కావచ్చు, ఈ పక్కన నాగార్జున సాగర్ కావచ్చు, అటు పక్కన శ్రీశైలం కావచ్చు, ఇవాళ కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీళ్లు ఇస్తున్న SRSPని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిందే. ఆ నీళ్లే ఈనాడు పంటలు పండిస్తున్నాయి.
మన కడుపు నింపుతుంది. రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ కీలకమన్నారు. ఆయా రంగాల్లో లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ స్థాయిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ని నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్నారు. పక్క రాష్ట్రాల్లో 4-5 విమానాశ్రయాలుంటే తెలంగాణలో 1 మాత్రమే ఉందన్నారు. డిసెంబర్ చివరి నాటికి భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 లోపు వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ తరహాలోనే వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎయిర్పోర్టు పూర్తి చేస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని తెలిపారు. ఉస్మానియా అభివృద్ధి పనులపై సీఎం ఈ వారం రివ్యూ నిర్వహించారు. యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ముఖ్యమంత్రి వీక్షించారు. హాస్టల్ భవనాలు, రోడ్లు, అకాడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి మార్పులు, చేర్పులను సూచించారు. ముందుగా అభివృద్ధి నమూనాలు విద్యార్థుల ముందుంచాలని, వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్లతో పాటు ప్రత్యేక వెబ్సైట్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి ప్రణాళికలపై తుది నిర్ణయం ఖరారు కావాలని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. హాస్టల్, అకాడమిక్ భవనాల నిర్మాణం విషయంలో 100 మంది విద్యార్థులుంటే అదనంగా మరో 10% విద్యార్థులకు వసతులుండేలా చూడాలని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక, వారసత్వ భవనాలను సంరక్షించాలని చెప్పారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలోనే ఓయూను సందర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఆదిలాబాద్ను అభివృద్ధి చెందిన జిల్లాగా అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి జిల్లాలోని పంట పొలాలకు నీళ్లిస్తామన్నారు. త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్, చనాక కోరాట ప్రాజెక్టు నిర్మాణంతో పాటు విమానాశ్రయం, యూనివర్సిటీ ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం లాంటి వాటికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేను ఈ రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాద్ బిడ్డలకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 100% అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. రాబోయే 2 నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు, కలెక్టర్లను, వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో 260 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు స్థాపించనున్నారు. 160 స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరుతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, పాఠశాలల్లో అదనపు గదులను నిర్మించనున్నారు. సంజయ్ నగర్ ప్రాంతంలో పోలీస్ క్వార్టర్స్, భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు.